నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. అమెరికాలో స్థిర నివాసం పొందాలి, అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలి అని కలలుగనే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే తాజాగా ట్రంప్ ఒక గోల్డ్ కార్డ్ అని ఒక ఆఫర్ చేస్తున్నారు. గోల్డ్ కార్డ్ వీసా అంటే ఇది సామాన్యులకు వర్తింపదు. అంటే ఇది కేవలం ధనికులకు, డబ్బు బాగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ కార్డ్ వీసా అంటే $5 మిలియన్, మన భారత కరెన్సీలో చూసుకుంటే సుమారు 44 కోట్ల రూపాయలు ఉంటే అమెరికాలో వీసా పొందొచ్చు, అమెరికాలో స్థిర నివాసం పొందొచ్చు. ఇది దీని యొక్క సారాంశం. అయితే ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అమెరికా ఆర్థికంగా కష్టాల్లో ఉంది అని అప్పుడప్పుడు మనం వార్తలు చూస్తూ ఉంటాం. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఆ డెఫిసిట్ని, ఆ లోటుని పూడ్చుకోవడానికి ట్రంప్ ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అలాగే ఈ ప్రభావం ఈ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేదా గ్రీన్ కార్డు కోసం సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అమెరికాలో చాలా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ప్రభావం ఎలాగ ఉంటుంది? తర్వాత ఇమిగ్రేషన్ పాలసీ పైన ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు ఎకనమిస్ట్, అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జీవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి ట్రంప్ ఈ $5 మిలియన్ ఉంటే చాలు, మేము వెల్కమ్ చెప్తున్నాము, అమెరికా వెల్కమ్స్ యూ అంటున్నారు, ట్రంప్ గోల్డ్ కార్డు ఇస్తామంటున్నారు. ఏంటి, ఎలా చూస్తారు ఈ గోల్డ్ కార్డు వీసాని? చాలా దేశాల్లో ఇదివరకు ఉంది సిస్టము, యూఏఈలో కానీ చాలా దేశాల్లో ఉన్నట్టుగా ఉంది, కొత్తది కాదు. బట్ ఇది ఏంటి, అమెరికాలో ఎలా చూడాలి మనం? ఇటువంటి స్కీమ్ పెట్టడం అనేది తప్పు కాదు, నేరం కాదు. కానీ ఆయన ఈ స్కీమ్ని తీసుకోవడం ద్వారా చాలా విషయాలు చెప్పకుండా చెప్పేస్తున్నాడు. ఏంటది? ఒక ఆర్థిక వ్యవస్థ మీద, ఎందుకంటే ఇమిగ్రేషన్ పాలసీ అనేది ఆర్థిక వ్యవస్థతో సంబంధించి. మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటే మనం ఏ గోల్డెన్ వీసాలు ఇవ్వక్కర్లేదు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్న ఏ దేశాలు కూడా గోల్డెన్ వీసాలు ఇవ్వవు. అంతే, వాటిలో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉండి, సమస్య ఉండి ఆ వీసాలని మనం అమ్ముకునే, అంటే ఈ పరిస్థితి అంటే మన ఒక దేశంలో ఒక పౌరసత్వం కోసం పాకులాడుతున్నారు. దాన్ని మనం గుర్తించాం, ఆ డిమాండ్ ఉంది అని మనం గుర్తించాం. ఆ సోర్స్ ను మనం ఉపయోగించుకోవాలని ఒక దేశం అనుకోవడం ఉంది చూసారు, అక్కడే అది ఫ్లాట్ అయిపోయింది. ఏంటి దాని అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థ ఎక్కడో చర్మగీతం పాడేసింది. వాళ్ళకి $28 ట్రిలియన్ అప్పు ఉంది అమెరికాకి. తర్వాత ఏంటంటే వాళ్ళ డాలర్ రేటు కుదేలైపోతుంది. వాళ్ళకి ఇంటర్నేషనల్ గా వాళ్ళకున్న ఫండ్స్ యొక్క విలువలు పడిపోతున్నాయి. అందుకే ద్రవ్యంలో మనం 2 రకాలు చూస్తాం. ద్రవ్య దాంట్లో వర్త్ అండ్ వాల్యూ. ద్రవ్యం విలువ, వినిమయం, దాని యొక్క సత్తా. విలువ, సత్తా. ఆ విలువ ఎంత ఉంటుంది, దాని సత్తా ఎంత ఉంటుంది. సో దీని విలువ పడిపోవడం, దాని సత్తా పడిపోవడం. సత్తా విలువ పడిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ఇమిగ్రేషన్ పాలసీతో ఇంటిగ్రేట్ చేస్తున్నాడు. ఆయన ఏ రకంగా, ఎక్కడైతే ఈ గ్రీన్ కార్డులు ఇంక ఇవ్వడం అనమాట. దీన్ని బట్టి ప్రజల దగ్గర ఎక్కడైతే ఈ ఎన్ఆర్ఐలు అందరూ ఎంతమంది ఉన్నారో, ఎవరైతే వీసా ఎమర్జెన్సీగా కావాలనుకున్నారో మీ సేవింగ్స్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో అమెరికాలో పెట్టుబడి పెట్టండి. అంటే ఇప్పుడు మీరున్నారు, అక్కడ ఫ్యామిలీగా ఉన్నారు, మీకు గ్రీన్ కార్డ్ రాలేదు, మీకు టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, మీరు దేశం విడిచి వెళ్ళిపోవాలి. బెటర్ ఏంటి, మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని కూడా ఆ 45 కోట్ల రూపాయలు విలువ పెట్టి ఆ గోల్డెన్ వీసా తీసుకుని మీ ఫ్యామిలీ మీరు అక్కడ సెటిల్ చేయమని కంటిన్యూ ఒక డాడ్ చూపిస్తున్నాడు. మన డిమానిటైజేషన్ పాలసీలు $2000 నోటు దిక్కుమాల గవర్నమెంట్ ఎలా ఇంట్రడ్యూస్ చేసిందో, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇబ్బందులు పడకుండా బయటపడడం కోసం ఈ అనౌన్స్మెంట్ చేసాడు ఆయన. అంటే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది ఏంటంటే 45 కోట్ల రూపాయలు తీయాలి, వాళ్ళ ఈ సిటిజన్షిప్ తెచ్చుకోవాలంటే ఇదే పద్ధతి, ఇంక వేరే పద్ధతి లేదు. అంటే ఏంటి, మీరు ఇక్కడ కంటిన్యూ అవ్వాలంటే ఇది కొనుక్కోండి, ఇంత చేయండి. అంటే దాని ద్వారా ఏంటంటే అక్కడ ప్రజలు ఎవరు ఫారెన్ ఎక్స్చేంజ్ ని మనకి ఇండియాలో పంపించకుండా ఒక ఏర్పాటు. ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్స్మిట్ అవ్వదు. అక్కడి నుంచి అమెరికా నుంచి డాలర్ రూపంలో హిందుస్థాన్ లోకి వచ్చే మనకు వచ్చేది మెయిన్ ఫారెన్ రెమిటెన్సెస్. ఆ రెమిటెన్సెస్ తగ్గిపోతాయి. ఆ రెమిటెన్సెస్ తగ్గిపోయి అక్కడలో ఏంటంటే వాళ్ళకి సేవింగ్ అనే ఒక భావన వచ్చేస్తుంది. ఒక 35 కోట్లు ఉన్నాయి, ఇంకో 10 కోట్లు అయితే మనం కూడా ఇక్కడ కంటిన్యూ అయిపోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ పాలసీ ఏ రకంగా చెప్తున్నాడు? ఆ గోల్డెన్ వీసా ఒకేసారి ఇన్వెస్ట్ చేసి వదిలేసుకోవాలంటున్నాడా?
క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వదిలేసుకోవాల్సి దాని మీద రిటర్న్ ఉంటుంది. ఆ రిటర్న్ ఉంటుందా, క్యాపిటల్ కూడా సేవ్గానే ఉంటుంది, కానీ ఇన్వెస్ట్ చేయమంటున్నాడు. సో ఆ సేవింగ్ చేసే పద్ధతిని ప్రజల నుంచి సేవ్ తీసుకురాడు అంటే ప్రజల నుంచి క్యాపిటల్ ఫ్లో చేయిస్తున్నాడు, క్యాపిటల్ని ఇన్ఫ్లో చేయిస్తున్నాడు. సో నెంబర్ 1. నెంబర్ 2, క్యాపిటల్తో ఎప్పుడైతే ప్రజల నుంచి ఇన్ఫ్లో చేశాడో ఆయన మధ్యలో ఏమైనా ఉందంటే కెనడా. ఆయన కెనడా దాన్ని ఏం చేస్తున్నాడు, కెనడాని 51 స్టేట్ కింద ఆయన ఆల్రెడీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాడు. కెనడా ఇమిగ్రేషన్ పాలసీ ప్రకారం కెనడాలో చాలా మంది ఇమిగ్రెంట్స్ ఈ లాస్ట్ 2 years లో జస్టిన్ ట్రూడో చేసిన పని ఏంటంటే చాలా మందిని తీసేసుకున్నాడు, ఎక్కువ మందిని ఇమిగ్రెంట్స్ గా తీసుకున్నాడు. సో వాళ్ళందరినీ కూడా లెక్కేసుకున్నా కూడా ఇది సేమ్ అదే దానికి అప్లై చేసినా కూడా అసలు అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్నాడు. మన భారతదేశం లాంటి వ్యవస్థకి ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు, మనదే 40 లక్షల మంది ఉంటారు, మన 40 లక్షలు ఉంటారు, చైనా వాళ్ళు కూడా 40 లక్షల మంది ఉంటారు. యాజ్ అన్ ఎకనమిస్ట్ గా ఈ నిర్ణయం, ఈ మూవ్ అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థకి బూస్ట్ ఇస్తుందా లేకపోతే బూమరాంగ్ అవుతుందా, క్లుప్తంగా చెప్పాలంటే? ఇది దౌర్భాగ్య నిర్ణయం, ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఓకే, ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది అసలు మీరు ఇమిగ్రేషన్ తో అసలు యాడ్ చేయకూడదు దీన్ని. ఓకే, ఇది ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చేస్తాయి. మీకు ఆఫ్రికా నుంచి అప్లై చేస్తాడు, ఇండియా నుంచి అప్లై చేస్తాడు, ఎక్కడెక్కడి నుంచో ఈ ఇల్లీగల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని కూడా అమెరికా వెళ్ళిపోవడానికి అవకాశం, డబ్బు ఇస్తే వెళ్ళిపోతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరా? సో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని అక్కడ ఏకీకృతం అయిపోతాయి. తీసుకునే ముందు వీడు ఏంటంటే అదే అంటే తలతోపలేని ఆలోచన విధానం. ఎవరికి ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, సిరియా ఉంది, తర్వాత జోర్డాన్ ఉంది, ఇవన్నీ కంట్రీస్ అన్ని ఇప్పుడు హమాస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఎవరైనా ఇస్తే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడా, చెయ్యరా, చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోయినా కూడా 5 కోట్లు $5 మిలియన్ కట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏ దేశం వాళ్ళే ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. అంటే ఆ దేశంలో భూగోళ అనేవాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. అది వాడికి 100 కోట్లే ఉంది, పెద్ద వైఫ్ తో డైవర్స్ చూపిస్తాడు, మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేసేస్తాడు, ఫైన్ మార్నింగ్ ఆడు కూడా చెక్కేస్తాడు, నా డైవర్స్ క్యాన్సిల్ అంటాడు, నా ఇదే దేశం వెళ్ళిపోతాడు. అది ఇబ్బంది ఏమీ లేదు. అదే అలా అంటే అది ఇంటర్నల్ గా చూసే విషయం. కానీ ఒక అమెరికన్ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో మీరు మర్మగర్భంగా మీ ఆర్థిక వ్యవస్థ మీద క్యాపిటల్ ఇన్ఫ్లో అనేది చాలా స్పష్టంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందని మీరు చెప్తున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకునేది ఇన్ఫ్లో కోసం తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా కేంద్రీకృత నిర్ణయాలన్నీ మూలధనం క్యాపిటల్ ఆ కంట్రీ క్యాపిటల్ మీద ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే మీ ఆదాయ వనరులు మీరే క్రియేట్ చేయాలి, ఇది ఒక వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్ అనేటట్టుగా మీరు క్రియేట్ చేస్తున్నారు. రెవెన్యూ సోర్స్ కాదు, ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ది రెవెన్యూ సోర్స్. ఇది రెవెన్యూ సోర్స్ కాదు అంటే రెవెన్యూ సోర్స్ లోంచి ఈ డబ్బు తీసుకొచ్చి ఇన్కమ్ సోర్స్ కింద చూపించడం. అంటే ప్రజల దగ్గర ఉన్న నిక్షేపంగా ఉన్న సేవింగ్స్ ని బయటికి లాగి అది మూలధనం రూపంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర అమెరికన్ ప్రభుత్వానికి తీసుకురావడం. అంటే అది అమెరికాలో ఉన్న ప్రజలకు కూడా వర్తిస్తుంది. సో దాని అర్థం ఏంటి, రాబడి రూపంలో సంపాదించిన డబ్బుని మూలధన రూపంలో పెట్టుబడి పెట్టమని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అదే జరిగితే మాత్రం చాలా శుద్ధ తప్పదు. ఓకే, అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన భారతీయుల ఇండియన్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి కానీ లేదా గ్రీన్ కార్డు కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఈ నిర్ణయం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? గ్రీన్ కార్డుకి కంప్లీట్గా రీప్లేస్మెంట్ అవుతుందా, లేకపోతే EB-5 ప్రోగ్రామ్ ఒకటి ఉంది, EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ఏదో ఉన్నట్టుగా ఉంది, దానికి రీప్లేస్మెంటా లేదంటే అప్గ్రేడేషన్ అనుకోవాలా, ఎలా చూడాలి? ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిర్ణయం ఎలా ఉంటుంది? అంటే ఒక స్పెసిఫిక్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ స్పెసిఫిక్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ as well as the conditions clauses is concerned ఇమిగ్రేషన్ లో అది ప్రజల యొక్క అవగాహన. ఆ ప్రజల యొక్క అవగాహనతో వాళ్ళు వెళ్ళిపోతారు. మేము అక్కడికి వెళ్ళాం, వాళ్ళు స్థిరపడ్డారు, వాళ్ళు చదువుకున్నప్పుడు డబ్బులు కట్టారు, యూనివర్సిటీలకు ఫీజుల రూపంలో డబ్బులు కట్టారు, తర్వాత ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ కడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రిలేషన్స్ ప్రకారం, హ్యూమన్ రిసోర్స్ రైట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఆ హక్కు చెందుతుంది. వాళ్ళు అక్కడ 2 ఏళ్ళు చదువుకోవడం, తర్వాత 3-4 ఏళ్ళు అక్కడ కంటిన్యూస్ గా ఉండడం, ఆ తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అది దాంట్లో స్కీమ్ పెట్టడం అనేది అది ఇల్లాజికల్ అండ్ ఇల్లీగల్, దానికి అన్కాన్స్టిట్యూషనల్ కూడా. అలాంటి స్కీములు పెట్టకూడదు, తప్పదు. ఎందుకంటే ఒక వ్యక్తి మీకు సర్వీస్ చేశాడు, ఆ 4 ఏళ్ళు అక్కడ కష్టపడి సంపాదించిన డబ్బులు ట్యాక్స్ రూపంలో మీకు కట్టాడు, ఇది మీకు గౌరవం.
అదేంటంటే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఒక కంట్రీలో ఒక సిటిజన్ ఉన్నప్పుడు ఆ సిటిజన్ కి ఆ హక్కు చెందుతుంది. నేను ఇక్కడ ఉన్నాను, 6 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను నాకు ఇవ్వండి అని చెప్పి నేను ఒక హక్కుతో అడగవలసింది. ఆ కాలు రాసేస్తా పక్కన నేను ఆ హక్కుని కాలు రాసేస్తాను, ఆ కాలు రాసి ఈ రకమైన ఫిట్టింగ్ పెడతానంటే ఆర్థిక వ్యవస్థ చర్మాతీతం. అంటే ఏంటి, ట్రంప్ గారికి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదని చెప్పేసాడు ఆయన. అంటే ఆయన ఏంటి పెద్దగా ఆయన బొత్తుగా నేను కూడా ఆయన అడ్వైజర్లు ఎవడిచ్చాడు కానీ దిక్కుమాలని అడ్వైజ్ ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది చర్మగీతం. అంటే సూర్యాస్తమయం అయిపోతుంది ఆ దేశం, ఆ దేశం సూర్యాస్తమయం అవుతుందనే ఉదాహరణ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇలాంటి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫిక్స్డ్ ఎలిమెంట్స్. అంటే మన పౌర సమాజంలో గ్లోబల్ గా మనం ఉంటున్నప్పుడు ఈ వ్యవస్థ చాలా దారుణమైన వ్యవస్థకి దారితీస్తుంది. ఇలా ఎన్నో దేశాలు కనుక పాటించినట్లయితే ఇంకేంటంటే హ్యూమన్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఒక చోట నుంచి ఒక చోటికి లేకపోతే చాలా విధి విధానాలు, ఇండస్ట్రియలైజేషన్ అనేది, సైంటిఫిక్ రీసెర్చ్ అనేది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేవి అన్ని ఆగిపోతాయి. ఎందుకంటే ఒక్కసారి ఇంకా మీకు స్కిల్ కి వాల్యూ ఉండదు. రికగ్నైజేషన్ ఆఫ్ స్కిల్ అనేది ఒక తేడా వచ్చేస్తుంది. అంటే ఎవరైనా సరే నేను 40 మీరు అన్నారు ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు ఈ డెసిషన్ అనేది రైట్ డెసిషన్ కాదు అని చెప్తున్నారు. మరి యూకే, స్పెయిన్, మాల్టా, అఫ్కోర్స్ ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ లాంటి దేశాల్లో కూడా ఈ తరహా పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ తరహా కార్డులు ఇస్తున్నాయి. మరి అవి కూడా అలాగే పెట్టుబడిగా దిక్కుమాలి వీళ్ళకి అయినా మీకు విషయం చెప్తున్నానండి. యూరప్, అమెరికా కంట్రీస్ వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే మేము వైట్ కాలర్లో పుట్టాం, ఈ ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ లేబర్ కంట్రీలు, వీళ్ళకి దిక్కుమాలని ఎప్పుడు మొదటి నుంచి వీళ్ళ మైండ్ లో పడిపోయిన మైండ్ సెట్ ఇది. నేను మొత్తం అన్ని దేశాలు తిరిగాను, నాకు తెలిసి వీళ్ళ మైండ్ సెట్ అదే. కానీ ఈ రోజు వీళ్ళ ఎకానమీ చరమగీతంలో ఉంది. యూరోప్ అయినా సరే, అమెరికా అయినా సరే, వాళ్ళకి డైనమిక్స్ మారిపోయాయి. ఆ డైనమిక్స్ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు మారిపోయినాయి. ఎమర్జింగ్ డైనమిక్స్ వచ్చినాయి, కొత్త డైనమిక్స్ ఉద్భవించి బయటకు వచ్చినాయి. అది కనబడుతోంది, స్పష్టంగా కనబడుతోంది. మీకు మొదట్లో ఫైనాన్షియల్ క్యాపిటల్స్ అంటే వరల్డ్ లో 2 క్యాపిటల్, సింగపూర్, లండన్. కానీ ఇప్పుడు అలా లేదు. ఎనర్జీ కాస్ట్ కూడా మీట్ అవ్వలేకపోతున్నారు లండన్ సిటిజన్. లండన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి స్కాట్లాండ్ ఎప్పుడు వేరైపోదామని రెడీగా గంటగా కూర్చున్నారు. ఎందుకంటే స్కాట్లాండ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఫైనెస్ట్ పీపుల్ ఇన్ దిస్ ఎర్త్. చాలా స్పష్టంగా ఉంటారు, క్లారిటీగా ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్, విజ్డమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ విధానం కూడా చాలా డీప్ రూటెడ్ విధానం ఉంటుంది. వాళ్ళ దగ్గర చదువుకోవడం కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వాళ్ళ ప్రొఫెసర్ల ఆలోచనలు అన్ని విధానం వేరేగా ఉంటాయి. ఈ ఆర్థిక వ్యవస్థని చర్మగీతం పాడేశారు ఈ లేబర్ పార్టీ. బ్రిటిష్ లేబర్ పార్టీ చర్మగీతం పాడేసింది. యూరోప్ లో మొత్తం అన్ని చోట్ల కొట్లాట్లే కదా. మీరు ఫ్రాన్స్ లో చూసిన సిటిజన్ కొట్టేసుకోవడమే. ఏ దేశం చెప్పండి, ఏ పేరైనా చెప్పండి, ఏ దేశమైనా ఎక్కడ లేదు అది. ఎందుకంటే ఆ యూరోప్ లో ఆ స్టెబిలిటీ లేదు, ఎందుకంటే మిడిల్ మ్యాన్ వ్యవహారం చేసేవాడు. కానీ ఈ రోజు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో మనం ఏంటంటే మనం ఓన్ గా నిలబడిపోయాం. ఓన్ గా మనం ఏ ప్రోడక్ట్ కి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనమే తిరిగి ఇచ్చే పరిస్థితికి వచ్చేసాం. అధిదేశానికే మనం పంపించే ఏర్పాటు చేసాం. మన దగ్గర నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ బయటకు వెళ్తున్నాయి. సో అలాంటి పరిస్థితి యూరోప్ మన దగ్గర వస్తుందని ఊహించలేదు. ఒకవేళ మనకు పాకిస్తాన్ కరెక్ట్ గా సహకరించి ఉంటే, పాకిస్తాన్ మనతో పాటు నిలబడి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనతో పాటు నిలబడి ఉంటే అసలు ఈ పార్టీకి యూరోప్ ఫినిష్ అయిపోయేది. యూరోప్ ఫినిష్ అయిపోయేది. యూరోప్ అనేది ఫినిష్ అయిపోయేది. అమెరికా మన కళ్ళ ముందు నుంచి మన ముందు నుంచోడానికి పనికిరాదు. మీకు ప్రాబ్లం ఏంటంటే విభజించి పాలించే అనే పద్ధతుల్లో వాళ్ళు ఏంటంటే ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ తో ఆడుకుంటూ మనం ఏదో కంట్రోల్ చేద్దాం ఉసుగొలుపుతున్నారు. ఒక విధంగా ఉసుగొలుపుతున్నారు. తాజాగా కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటి, వీళ్ళకి ఏంటి ఆర్థిక వ్యవస్థ చర్మగీతం ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం మీరు ఏదో గోల్డెన్ వీసా ఇంట్రడ్యూస్ చేశారనే పద్ధతి కాదు ఇది. ఇందులో 3 రకాల అంశాలు. ఒకటి, అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద క్యాపిటల్ ఇన్ఫ్లో దానికి మీరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్న ఈ వనరు, ఇది రాబడి వనరు, ప్రజల యొక్క సేవింగ్స్. అది మీ అమెరికాలో అయినా ప్రజల సేవింగ్సే, ఇక్కడ ఇండియాలో అయినా ప్రజల సేవింగ్సే, పాకిస్తాన్లోనే అంతే, ఆఫ్రికాలోనే అంతే, న్యూజిలాండ్ అంతే, ఎక్కడైనా అంతే. కానీ వాళ్ళేంటి, కథమా కంట్రీస్ కి వీళ్ళు ఆ పాలసీ ఇవ్వరు. వీళ్ళన్నీ మనకే ఇస్తారు, డెవలపింగ్ నేషన్స్ కి ఇస్తారు. ఇప్పుడు జపాన్ ఉంది, గోల్డెన్ వీసా వాళ్ళకి ఉండదు, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే మామూలుగా నార్మల్ గానే వచ్చేస్తుంది వాళ్ళకి వీసా. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి ఉంది నార్మల్ వీసా, అది ఆస్ట్రేలియా వాళ్ళకి అసలు వీసా అప్లై చేయక్కర్లేదు. న్యూజిలాండ్ వాళ్ళకి అక్కర్లా. కావాల్సింది ఎవరికి, ఓన్లీ ఈ లేబర్ కంట్రీస్ కే. ఇదేంటంటే యూకే యూకే వాడు చేసిన ఎలప్ అని ఏంటంటే లేబర్ కంట్రీస్ గా ఒక లేబుల్ వేసి వెళ్ళాడు.
ఆ లేబుల్ నుంచి మనం బయటపడుతున్నాం. ఆ బయటపడటం వీళ్ళకి ఇష్టం లేదు. ట్రంప్కి తెలియవలసింది ఏంటంటే ఆయన కంట్రీని ఆయన ప్రజలు నడపట్లేదు. అది చాలా తెలుసుకోవాల్సిన విషయం. చాలా దారుణంగా ఫ్లాట్ రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాడు. ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. గ్రీన్ కార్డుకి కావాలనుకునేటువంటి వాళ్ళకి మరింత ఇప్పటికే అందన ద్రాక్షలాగా ఉంది, ఎప్పుడో కానీ రావట్లేదు. ఇప్పుడు అది పూర్తిగా ఇంకా మాయమైపోతుందా, లేకపోతే ఇక దానికి బదులు గ్రీన్ కార్డ్ని ఈ గోల్డ్ కార్డ్ వీసా అనేది రీప్లేస్ చేస్తుందా? ఏం లేదు, ఒక 18 months లో మొత్తం మళ్ళీ నార్మల్ గా మళ్ళీ ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి యథాస్థితికి ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చేస్తుంది. ఆయన తీసుకొస్తాడో తీసుకురాడో పద్ధతి ఏం లేదు. నేను చెప్పేది ఒకటే, 18 నెలల వరకు ఆయన ఏ నాటకం ఆడినా చెల్లుతుంది. 18 నెలల తర్వాత ఎక్కడున్నాడో, ఎక్కడేసిన గొంగలు ఎక్కడికో వచ్చినట్టు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాడు. ఇదే రూల్స్ రెగ్యులేషన్ మీద వెళ్తాడు. ఎందుకంటే అప్పటికి ఆర్థిక వ్యవస్థ చర్మగీతంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి భయపడి చేస్తాడు ఇదంతా. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ద రాంగ్ డెసిషన్, రాంగ్ డెసిషన్, పాలసీ మీద అవగాహన లేని డెసిషన్. ఇది అమెరికా వ్యవస్థకి సరిపోదు. అమెరికాది క్యాపిటలిస్టిక్ ఎకానమీలో డైనమిక్స్ కి సంబంధించి ఉన్న డైనమిక్స్ కి ఈ పాలసీ అస్సలు ఇంటిగ్రేట్ అవ్వదు. ఇది ప్రాబ్లం. ఒకవేళ ఈ పాలసీలో వాడిని అడ్వర్స్ ఎఫెక్ట్ తీసుకుంటే కనుక అక్కడ ప్రజలు మాకు ఈ వీసా అవసరం లేదని తిరిగి వచ్చేస్తే అది ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అమెరికా గవర్నమెంట్. ఓకే, ఆల్ రైట్, చూద్దాం ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం రాబోయే రోజులు చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు, ధన్యవాదాలు. మరి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఈ గోల్డ్ కార్డు వీసా అనేటువంటి నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకి మరింత ఏమన్నా ఊతాన్నిస్తుందా, లేకపోతే మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందా? ఉన్నటువంటి భారతీయులపై కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నటువంటి భారతీయులు కానీ, లేకపోతే ఇతర దేశస్తులపై కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అమెరికాలో. అలాగే అమెరికాలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క ఆశలకు ఏ మేరకు గండి కొడుతుంది అనేది చూడాలి. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.